ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజుది. రాజ్యం కోసం ఏం చేయమన్నా చేశాడు. ఓపెనింగ్ చేశాడు, వికెట్ కీపింగ్ చేశాడు, మిడిల్ ఆర్డర్ లో ఆడాడు, ఫినిషింగ్ చేశాడు. ఇలా ఎన్ని చేసినా సరే ఒక సిరీస్ అయిపోయిన తర్వాత తన ప్లేస్ కి కన్ఫర్మేషన్ ఉండదు, తనకంటూ ఒక స్థానం ఉండదు. దానికి తోడు బోల్డ్ అంత హేట్రెడ్. 2023 వరల్డ్ కప్ లో మిడిల్ ఆర్డర్ లో తను ఎంత బాగా ఆడాడో మనందరికీ తెలుసు. కానీ ఆ ఫైనల్ తర్వాత తనకొచ్చినంత హేట్రెడ్ వేరే ఎవ్వరికీ రాలేదు. టీంలో తన ప్లేస్ మీద అందరూ డౌట్ పడ్డారు. కానీ తనిచ్చిన కంబ్యాక్ కి వచ్చిన సౌండ్ ప్రతి ఒక్క హేటర్ కి రీసౌండ్ లా వినబడింది. ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేశాడు. తన ఆడిన 4 మ్యాచెస్ లో కేవలం ఒక్కసారి మాత్రమే తనని అవుట్ చేయగలిగారు. సెమీస్ అండ్ ఫైనల్స్ లో రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ ఎంత క్రూషియలో మనందరికీ తెలుసు. ఈ టోర్నమెంట్ లో అతని యావరేజ్ 140, ఫ్యాబ్ 4